నమస్తే. మనం ప్రజెంట్ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నాం. మెదక్ లో మరి జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క బలాలు బలహీనతలు ఏంటి అన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలు మొన్న 13వ తారీఖున మరి మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం ఇక్కడ కూడా నమోదు కావడం జరిగింది. గతంలో పోల్చుకున్నట్టయితే 3% ఎక్కువ పోలింగ్ శాతం నమోదైనటువంటి మెదక్ లో అభ్యర్థుల యొక్క బలాలు చూద్దాం. ఒకసారి బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు బరిలో దిగితే, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి అంటే కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి ఇక్కడ బరిలో దిగడం జరిగింది. మరో పక్కన అదే సంబంధించినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నీలం మధుని బరిలోకి దింపినటువంటి నేపథ్యం కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ప్రచారంలో దూసుకుపోవడం జరిగింది. ఒక పక్కన బలమైనటువంటి క్యాండిడేట్లు, మరో పక్కన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ మెదక్ పార్లమెంట్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇక్కడ 7 సెగ్మెంట్ ఉంటే ఇక్కడ 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండడం, బీజేపీ పార్టీకి కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేడు, కాంగ్రెస్ పార్టీకి కేవలం మెదక్ సంబంధించినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండడం జరిగింది. ఇక్కడ మైనంపల్లి రోహిత్, ఈయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 74% ఇక్కడ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఈ పోలింగ్ 3% ఎక్కువ నమోదు కావడం మరి ఏ పార్టీకి కలిసి వస్తుంది, ఏ సంబంధించినటువంటి అభ్యర్థి కలిసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా 2-3 రోజులలో ఈ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కొంత ఆసక్తి అయినటువంటి పరిస్థితి. అంటే మెదక్ పార్లమెంట్ లో త్రిముఖమైనటువంటి పోటీ స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక్కడ ఈ పార్టీ గెలుస్తుంది, ఈ అభ్యర్థి గెలుస్తాడు అన్నటువంటి హోప్ అయితే ఎవరికి లేనటువంటి పరిస్థితి. బాబాయ్ ఇక్కడేనా బాబాయ్ మీది? లోకల్ కాదా? ఏడా మీది? ఎక్కడ? మల్కాపూర్. అంటే ఇక్కడ మెదక్ పార్లమెంట్ సెగ్మెంటే కదా. మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది బాబాయ్? మీ అభిప్రాయం ఎట్లా ఉంటుంది? మా అభిప్రాయం అయితే రఘునందన్ రావు బీజేపీ. అది ఒక పక్కన వెంకట్రామరెడ్డి బలంగా ఉన్నాడు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది నీలం మధు. వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉండేటువంటి నీలం మధు కొత్తగా కాబట్టి అంత ఉండదు. మొన్న అందులో పోయించిన కాంగ్రెస్ లో ఉండే అని చెప్పి మళ్ళీ అందులో పోయించిన బీఎస్పీ కాబట్టి అంత ఏమి ఉండదు. ఆయన రఘునందన్ రావుకే ఉంటుంది. ఈ పేరు చెప్తున్నారు వెంకటరామరెడ్డికి ఏమి ఉండదు అసలు. ఏ పార్టీల మధ్యలో ఉంటుంది పోటీ? మన రఘునందన్ రావు వెంకటరామరెడ్డి, బీజేపీ. అది సంగారెడ్డి కిందగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కదా జరిగినాయి కదా. మెదక్ లో రఘునందన్ రావు ఒక పక్కన నిలబడ్డాడు, మరో పక్కన వెంకట్రామరెడ్డి నీలం మధు నిలబడ్డారు కదా. అంటే మీ అభిప్రాయం అంటే ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఇక్కడ మెదక్ లో? ఏది ఉన్నా నాకు తెలిసిన మటుకు అయితే కాంగ్రెస్ అని రావచ్చు, బీజేపీ అని రావచ్చు. టీఆర్ఎస్ కు స్థానమే లేదు ఇప్పుడు. చేసిన పనులన్నీ ఎట్లున్నాయి, అరాచకాలు. ఏది ఉన్నా అరాచకాలు. నేను సీఎం ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడిచ్చిండా, ఏమన్నా రానిచ్చిండా దగ్గరికి? ఒక మంత్రి తోటి మాట్లాడిచ్చిండా? సీఎం వాడే మంత్రి ఆయనని, అన్నిటికీ ఆయనని. రుణమాఫీ అన్నాడు, అందరికి చేసిండా? దళిత బంధు అందరికి చేసిండా? నువ్వు ఊళ్ళో ఒకరికి చేసిండు, 10 మంది ఎగరగొట్టి గట్లా పనులు ఆయన. వెంకట్రామరెడ్డి కూడా కలెక్టర్ గా పనిచేసిండు ఇక్కడ. ఆయన గెలిచేటువంటి అవకాశం లేదా? ఆయన బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. కష్టమే. ఈ 2 పార్టీల మధ్యలో ఉంటుందా పోటీ? చాలా కాంగ్రెస్ కు బీజేపీకి ఉంటది తప్పు. ఏ పార్టీ వైపు మొగ్గు చూపిల్లు మీ గ్రామస్తులంతా? ఇక కాంగ్రెస్ బీజేపీ ఏది ఉన్నా ఇప్పుడు సీట్లు సమానం రావచ్చు, కొద్ది ఎక్కదక్క రావచ్చు అనుకుంటున్నాం మేమైతే. గంత మాటికి ఏది ఉన్నా పోటీ ఈ రెండింటికే ఉంటది, వేరే టైప్లకు లేదు. ఈ ఎన్నికలలో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? ముగ్గురు కూడా బలమైనటువంటి అభ్యర్థులు మెదక్ అనేది ఏం లేదు. ముగ్గురిట్లో బలం అనేది ఏం లేదు. వెంకటరామరెడ్డి గారు ఇక్కడ సుపరిచితులు గారు, ఎంప్లాయీస్ పరంగానే ఇక్కడ వాళ్ళు. ఇది రెండవది మోడీ గారి కార్యక్రమాలు చూసి బీజేపీకి బాగానే ఉండలేదు సార్. గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది బీజేపీ వచ్చే అవకాశాలు. ఎందుకంటే నీలం మధు గారు మరి వారంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి లేరు కదా, అదొకటి.
అంటే ఇక్కడ అభ్యర్థి మైనస్ అవుతున్నాడా నీలం అంతే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కానీ అభ్యర్థి బలంగా లేదంటావా మీరైతే పక్కాగా ఈసారి బీజేపీ అంటారా బీజేపీ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ బాగా రఘునందన్ రావు ఎందుకు రఘునందన్ రావు అంటే రఘునందన్ రావు అనేది కాదు, నేనేమంటున్నాను పార్టీ బలంగా ఉందని చెప్పాను. ఇప్పుడు ఈ పొజిషన్ ఇక్కడ తీసుకోకుండా దుబ్బాక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే, ముందు నుంచి కూడా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీజేపీ బాగుంది. ఇప్పుడు పబ్లిక్ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న కార్యక్రమాలు చేస్తున్న తీరు తెన్నులను చూసి బీజేపీకి ఆకర్షితులే. కాంగ్రెస్ పాలన బాలేదు అని కాదు, కాంగ్రెస్ చేస్తలేదని కాదు, కాకుండా ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కు ప్లస్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ పొజిషన్ ఉంది. అయితే యాజ్ ఏ ఎంపీకి వచ్చేసరికి ఎంపీలో ఎంపీ సీట్ అనేది బీజేపీకి కాంగ్రెస్ గెలుస్తారు. కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ నీలమ్మ ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. అంతేనా? కాంగ్రెస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీ చేసిన ఓటు అంతేనా? బలంగానే ఉన్నదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? 100% కాంగ్రెస్ పార్టీ. ఎందుకు జగ్గారెడ్డి ఇక్కడ కనబడుతుంది ఏమన్నా ప్రభావం? జగ్గారెడ్డి కాదు, స్టేట్ లెవెల్ రాహుల్ గాంధీని కూర్చోబెడతాం. అంతే జరిగినాయి కదా ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఈ మెదకులు ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? కాంగ్రెస్ వస్తుందేమని నీలమ్మ ఎందుకని కాంగ్రెస్ వస్తుంది అనుకుంటా ఉన్నారు? చాలా మంది అంటే మీద కూడా కాంగ్రెస్ అందుకని చెప్పేసి కింద కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటది అని చెప్పి కాంగ్రెస్ కేసిందా ఈసారి? అంతా అందరూ వేసిన పబ్లిక్ మనం కూడా అంతేగా. అంతేనా? కాంగ్రెస్ అంటారు మెదకులో. పక్కా కాంగ్రెస్ అండి. రఘునందన్ రావు కూడా కొంత బలంగా, కలెక్టర్ కూడా ఇంత ముందు పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి కూడా ఇక్కడ నిలబడ్డాడు. వాళ్ళకి ఏముంటుంది అంటారు? ఉండొచ్చు, స్కోప్ చెప్పలేము. ఇక పబ్లిక్ మీద ఒపీనియన్ ఉంటుంది మీ కాబట్టి ఒపీనియన్ అయితే మాత్రం మా ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఉన్నాడు కదా మీద కూడా, కింద కూడా కాంగ్రెస్ వస్తుండొచ్చు అని మాక్సిమం పబ్లిక్ ఏమనుకుంటారు అంటే చేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు కదా, దాని ప్రకారం ఒకవేళ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ రావచ్చు నా నమ్మకం. మెదకులో ముగ్గురు బలమైనటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది కూడా చెప్పడం కొంత కష్టంగా మారింది. ఇక్కడ మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి బలం ఉంటుంది అని అనుకుంటా ఉన్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మోడీ వేవ్ నడుస్తుంది. దాంతోపాటు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు పార్టీలకే అవకాశం ఉందని అంతేనా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా వెంకటరామరెడ్డి కూడా కొంత గట్టిగా కనబడతా ఉన్నాడు. ఇక్కడ 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అవకాశం ఉండదంటావా బీఆర్ఎస్ కు? చెప్పలేము. అంతేనా? మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు? పార్టీ ఒపీనియన్ అయితే ఓపెన్ గా చెప్పలేము ఈ టైంలో, కానీ ప్రభుత్వం ఏది ఉందో దాన్ని బట్టి నడుచుకుంటేనే బాగుంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తారని చెప్పేసి అట్లా అంటా ఉన్నారు. అంటే ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ అనుకుంటా ఉన్నారు? ఇవి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు, అంటే పార్లమెంట్ ఎన్నికలు. కేంద్రంలో ఏం నడుస్తుందనేది దాన్ని చూస్తాం.